హలో ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మంచిగా రెస్టారెంట్ స్టైల్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజ్ మంచూరియా. సో ఇంకెందుకంటే ఆలస్యం, సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇంట్లోనే ఇలా హ్యాపీగా వెజ్ మంచూరియా రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టండి, అసలు ఇంకా బయటి ఆర్డర్ చేసుకుందాము అనే ఆలోచనే రాదు వాళ్ళకి. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, మనకి ఇలా గ్రేవీతో చాలా బాగుంటుంది. మీరు ఇలా చిక్కటి గ్రేవీతో చేసుకోవచ్చు, మనకి కొంచెం పల్చటి గ్రేవీతో ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ముఖ్యంగా దీనికి కావాల్సింది క్యాబేజీ. సో చూసారు కదా, ఇక్కడ ఒక మీడియం సైజు క్యాబేజ్ తీసుకున్నాను. ఇక్కడ మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇలా క్యాబేజ్ తీసుకొని దీన్ని ఇలా తురుముకోవాలి. తురుముకుంటేనే మనకి మంచిగా వస్తాయండి మనకి మంచూరియా. కాబట్టి ఇలా మంచిగా తురిమేసుకోండి. ఇలా తురుముకొని దీనికి ఒక క్యారెట్ చూసారు కదా, ఇలా మీడియం సైజులో ఉన్న ఒక క్యారెట్ కొంచెం పైన పీల్ చేసేసి దీన్ని కూడా ఇలా మంచిగా తురిమేసుకోండి. దీంట్లో ఇప్పుడు 1.5 స్పూను ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి 1-2 నిమిషాలు మనకి పక్కన పెట్టామంటే దీంట్లోంచి వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది. అప్పుడు మనం దీంట్లో వాటర్ అంతా ఒత్తేసుకుందాము. సో చూసారు కదా, ఇలా 2 నిమిషాల తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసి మనం వాటర్ తీసామంటే మనకు నెక్స్ట్ మనము పిండి వేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీలో పిండి వేసుకోవచ్చు. అదే మీరు చేతితో కనుక వాటర్ అంతా ఒత్తేసారనుకోండి, మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా పిండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అలాగే అప్పుడు గట్టిగా అయిపోతాయి మనకి మంచూరియా అనేది. కాబట్టి మనకి దాంట్లో ఉన్న ఎంత నీళ్ళు అంత బయటికి తీసేస్తే మనకి పిండి అనేది అంత తక్కువగా పడుతుంది. కాబట్టి మంచూరియా అనేది చాలా మంచిగా వస్తాయి. ఇది ఒక మంచి టిప్ అండి. సో చూసారు కదా, ఇలా బట్టలో వేసి మంచిగా నీరు ఒక్క చుక్క కూడా లేకుండా ఇలా గట్టిగా పిండేసుకోండి. సో చూసారు కదా, ఇలా గట్టిగా అసలు డ్రైగా అయిపోయింది. సో ఇలా అయితే మనకు మంచూరియా అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా మంచిగా నీరంతా ఒత్తేసుకొని ఇందులో ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే ఒక 2.5 స్పూన్ల మైదా, సో ఇవన్నీ వేసుకొని పిండ్లు, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మంచిగా ముద్దలాగా కలుపుకోండి. ఇలా మనం నీరు ఎంత ఎక్కువగా మొత్తం పిండేస్తాం కాబట్టి నూనెలో వేసినా అసలు విరిగిపోకుండా మనకి పగిలిపోకుండా, నూనెలో ముఖ్యంగా విడిపోకుండా మంచిగా వస్తాయండి. సో చాలామందికి ఇది ప్రాబ్లంగా ఉంటుంది. మంచూరియా చేయాలి అంటే నూనెలో వేస్తే విడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో చేయండి, మంచిగా వస్తాయి. సో చూసారు కదా, అలా మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే. సో ఇలా నూనెలో వేసినంబడే కలపకండి. 1 నిమిషం తర్వాత కలిపేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న నీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. సో చూసారు కదా, మంచిగా విడిపోకుండా పగిలిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ కోసం ఇంకొక కడాయి పెట్టుకొని అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. అందులోనే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, ఒక 4-5 ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉంటాయి కదా, అలా సన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని, స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేయకండి, కొంచెం అలాగే ఉంచుకోండి. సో ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం సాసులన్నీ వేసుకుందాం. 1 స్పూను రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 స్పూను టమాటో కెచప్, అలాగే 1/2 స్పూను సోయా సాసు, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని చైనీస్ వంటకాలు ఎప్పుడైనా చేసినప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. చైనీస్ మన స్టార్టర్స్ ఏవైనా చేస్తుంటే ఇలా హై ఫ్లేమ్లో చేసుకోవాలి. అలాగే ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనము క్యాబేజీ పిండుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, అదే వాటర్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలిపేసి ఆ వాటర్ని ఇందులో వేసుకోండి. అందులో వేసుకొని కొంచెం ఉప్పు, మనకి ఉప్పు తక్కువగా పడింది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని
ఇంకా కలిపేసి మనం మంచూరియాలు వేసుకోవడమే. సో చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం చిక్కటి గ్రేవీతో చేస్తున్నాను. మీకు పల్చటి గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం నీరు ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపేసి ఇంక సర్వ్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా చాలామంది నూడిల్స్తో తింటారు. మీకు ఆ రెసిపీ కూడా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా సర్వ్ చేసి పెట్టండి. పిల్లలు కాదు, పెద్దలే కాదు, ఎవరైనా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ మీరు రెగ్యులర్గా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలాంటి మంచి రెసిపీస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి.